ఏటి మీ అమ్మాయిని హాస్టల్లో చదివిస్తున్నావా? నీ బతుకు బస్ స్టాండేరా. ఓరు చుక్కారాజు, ఏటి ఊరెళ్తాన్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అమ్మాయిని విశాఖపట్నం హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళావా? ఏటి చోడవరం సరిపోలేదేటి? వారు నీకు మందు చుక్క, నాకు ఇదిగో ఈ ఆవకాయ మొక్క. మాస్టారు, మీకు అమ్మాయింది కదా? నాకు అర్థమైపోయింది. ఏంటి మందు ముందు పెట్టుకుని సెల్లుకు తెగ పని చెప్తా ఉన్నారు? చెప్తాను సార్. మా అమ్మాయికి 2 సంబంధాలు వచ్చాయండి. ఎందుకో వాళ్ళకి నచ్చలేదు. ఈ రోజు ఒక మంచి సంబంధం వచ్చిందండి. వాళ్ళకి అమ్మాయి నచ్చిందన్నారు. అయితే పెళ్లికి 3 నెలలు టైం ఉంది కదా, మా అమ్మాయిని చదివించొచ్చా అన్నాను. ఎక్కడ చదివిస్తారని వాళ్ళు అడిగారు. ఇన్నాళ్ళు హాస్టల్లోనే ఉండి చదువుకుంది కదా, ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉండి చదువుతుంది అన్నాను. మీ అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుతుందని మాకెందుకు చెప్పలేదు? మీరు వద్దు, మీ పెళ్లి సంబంధం వద్దని వెళ్ళిపోయారండి. మా అమ్మాయి చేసిన తప్పేంటండి? హాస్టల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడిపోయినట్టేనా? ఆడపిల్లల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు బాగుపడరండి. నాన్నగారు. అమ్మా నీతు, చెప్పండి నాన్నగారు. ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. అమ్మకి బాగాలేదు, నువ్వు వెంటనే బయలుదేరమ్మా. ఏమైంది నాన్నగారు? అమ్మకి బాగాలేదంటే అవన్నీ ఎందుకమ్మా? వెంటనే బయలుదేరు. అమ్మకు బాలేదని చెప్పి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అవసరమా నాన్న? మందుగొట్టి మీ నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళ వెంట నీళ్లొచ్చినా మళ్లీ తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేదమ్మా. అదే చదువు కోసం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుందో లేదో, కనీసం తల్లిదండ్రులు గుర్తుంచుకుంటుందో లేదో అని భయమేస్తుందమ్మా. నన్నే అనుమానిస్తున్నారా నాన్న? అర్థం చేసుకోమంటున్నాను. నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? నువ్వు ఉండేది హాస్టల్లో అమ్మాయిలంతా లాడ్జ్ లో ఉన్నట్టా? ఉన్నట్టమ్మా. నన్ను నమ్మవా నాన్న? నిన్ను చేసుకునేవాడు నమ్మడమ్మా. ఇప్పుడున్న అమ్మాయిల పరిస్థితి వేరు. అవునమ్మా, ఈ అరగంటలో మీ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే నువ్వు 100 మాటలు మాట్లాడావు. అదేనమ్మా ఇప్పటి అమ్మాయిలకి అప్పటి అమ్మాయిలకి తేడా. పెళ్ళోళ్ళు వచ్చారు, మీరు లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. ఓడు కదా అంకుల్, నేను పెళ్లి కొడుకునే. జరిగిందా? చీరలో చిలక కత్తిలాగా ఉంది. మ్యాటర్ ఏంటో. నువ్వు అసలే జెంటిల్మెన్ కదరా, ఏమన్నా డౌట్లుంటే ఇప్పుడే అడిగాయి. డాడ్, నెక్స్ట్ ప్రోగ్రామ్. అర్థమైందిరా, అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడాలంటున్నాడు. అబ్బాయి ఏదో మాట్లాడాలట, వెళ్ళమ్మా. సరే నాన్న.